తర్వాత ఉంటాడా, ముసలోడు అయిపోయి రకరకాలుగా, అంటే ఒకటి కాదు మీరు అన్నట్టు మనం మాట్లాడుకోలేము కూడా. అది చండాలం అండి. అసలు చచ్చిపోతాడు. ఎవరు కూడా మనిషిని ఎదుటండి బతకాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా. వాళ్ళ నాయకుడు ఏం చెప్పాడు నిండు సభలో, ప్రతిపక్ష నాయకులందరూ గుండెపడి చచ్చిపోవాలన్నాడు. సో అంటే అసలు వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కానీ అది. సో వాళ్ళ గురించి మనం ఎంతసేపు మాట్లాడుకునే వేస్ట్. ఎందుకంటే దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఒకవేళ నా మాట వింటే వాళ్ళు సస్తారో బతుకుతారో వాళ్ళకి వదిలేద్దామని. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళు చేసినటువంటి అధికారం ఉందని చెప్పేసి వాళ్ళు బిహేవ్ చేసినది. ఇందాక ఇంకోటి గురించి చూపించారు, వాడు ఎవడు అనిల్ యాదవ్ అని. వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడికి అది ఏం మాట్లాడుతూ వాడికి తెలియదు. వాడి ఇంట్లో వాళ్ళ అమ్మ వాడి పెళ్ళామంటే నిజంగా వాడిని ఇచ్చి అనుకుంటారో వాడిని ఎట్లా ఇంటారో అనిపిస్తారు నాకు అర్థం కాదు. అట్లా ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా లేకపోతే వీళ్ళు తీసుకున్నారా. రోజు పొద్దున్నే మీడియా వాళ్ళు ఎవరు వచ్చే వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ నో, లోకేష్ నో, ఇంకోనో ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు చిత్తటమే పరమావధి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అంతమించి ఏం తెలుసు వాళ్ళకి ఏదో పాపం వాళ్ళకి ఇప్పుడు అంటారే గీత అంటారే. నేను కొన్నిసార్లు వాస్తవంగా అయితే నమ్మను కానీ కొన్నిసార్లు నమ్ముతాను ఈ గీతలను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరికీ మంత్రులు అయిపోయారుగా. ఒకసారి వచ్చి గెలవటం మంత్రులు నాటం చూస్తే గీతలు ఉన్నాయో అనిపిస్తుంది మాకు. అది నమ్మక తప్పట్లే ఇలాంటి వాళ్ళని. ఎట్లా ఎప్పుడో దేవుడు రాసిన గీత అనుకుంటా వాళ్ళకి. అంతకు మించి వీళ్ళకి ఏం తెలియదు. పచ్చంగా నోట్స్ కదా, వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళకి ఏ శాఖ మనకి ఇచ్చారో తెలియదు, అసలు ఆ శాఖ ఏంటో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే తిట్టడం, ఎవరైనా అర్థం వస్తే వాళ్ళకి కొట్టించడం. ఒక బ్యాచ్ తయారు చేసుకున్నారు, ప్రతి ఒక్కరు ఒక బ్యాచ్ తయారు చేసుకున్నారు. వాళ్ళతో సాయంత్రం కల్లా వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ రూముల్లో ఉంటారు. వాళ్ళు తాగటం, పడుకోవటం, దందాలు చేయటం, ఇది వాళ్ళ సాయంత్రం అయ్యేటప్పుడు కలెక్షన్ ఎంతో లెక్క చెప్పడం. ఇక అయ్యే కదా వాళ్ళు చేసిందంతా. వాళ్ళంతా ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చింది బ్యాచ్. సో వాళ్ళ గురించి మేము ఆలోచించవరు కంటూష్ గారు. మేము ప్రజాస్వామ్యం అంటే నాకు కూడా ఇష్టం లేదు నిజంగానే వెంకటేశ్వర గారు. మీరు వింటే కనుక ఓపెనింగ్ రిమార్క్స్ దొంగల సమూహం, దొంగలతో కూడుకున్నటువంటి బ్యాచ్ అది కాదు. నాకు కూడా కాదు. ఇవాళ మనం ఏం చెప్పాలంటే ప్రజలకి కాదు వెంకటేశ్వర ఏం చెప్పాలంటే మాట్లాడినటువంటి మాటలకి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి నిజంగా మళ్ళా చెప్తున్నా వాళ్ళ మీ ఏబిఎన్ సాక్షిగా నిజంగా వాళ్ళు మనుషులే అనుకుంటే కాదు. నేను మిమ్మల్ని ఎందుకు ఆపానంటే మనం ఇప్పుడు చేయాల్సిన చర్చ ఏంటంటే నిజంగా ఏడాది అయింది. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా ఎంత వేగంగా ముందుకెడుతోంది, ఎన్ని ప్రాజెక్టులకి ఎంఓఏలు జరిగాయి, ఎన్ని ల్యాండ్ అయ్యాయి, ఇంకా దేని గురించి మాట్లాడుతున్నారు, అలాగే అమరావతి రాజధాని స్టేటస్ ఏంటి, పోలవరం స్టేటస్ ఏంటి, మిగతా రాయలసీమ జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఏ ప్రణాళికలు రచిస్తున్నారు, ఏఐ ఉపయోగించి తీసుకుంటున్న కార్యక్రమాలు ఏంటి, వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు, ఇది మాట్లాడుకోవాలి. కానీ నేను ఎందుకు ఈ చర్చ పెట్టానంటే వాళ్ళ వెంకటేశ్వరులు ఎందుకు పెట్టానంటే ఇప్పుడు నాతోనో, అంకమరావు గారితోనో, మీతోనో మాట్లాడుతూనో వాళ్ళు ఏంటి సార్ వీళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు, బయట ఇంకా తిడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఎక్కడొక్కడ మనం సమాధానం చెప్పాలి. అంటే ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇందాక అంకమరావు గారు మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి మధ్య జరిగిన యుద్ధంలో కూటమి ప్రభుత్వం వైపు నించున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇవాళ మీ కార్యకర్తలే బాధపడలేదు, ప్రజలు కూడా చాలా మంది బాధపడ్డారు, బయటికి చెప్పుకోలేకపోయారు, అంతే భయపడిపోయారు. వాస్తవానికి మేమందరం బాధపడిన వాళ్ళమే రిషి గారు. మా అందరి మీద నిర్బంధంగా కేసులు పెట్టి మమ్మల్ని లోపల ఉంచారంటే కదా ఇల్లు. కానీ మేము దేనికోసమైనా ఆ రోజున ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాటం చేశాం. మేము ప్రజల తరపున పోరాడుతుంటే వాళ్ళు కేసులు పెట్టారు కాబట్టి మాకేం బాధ అనిపించట్లే మాకు. కానీ వీళ్ళకి అసలు ఆ చరిత్ర ఎక్కడ ఉంది? వీళ్ళకి ఎప్పుడైనా ప్రజల కోసం వచ్చారు? వీళ్ళు ఎప్పుడైనా ఏనాడైనా ప్రజల కోసం పోరాటం చేశారా? అతను చూస్తేనేమో, వాళ్ళ నాయకుడు చూస్తేనేమో నాకేదో ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి, ఏదో నేను ఓదారుతానని చెప్పేసి బయలుదేరి రోడ్డు పడ్డాడు. పదవి కోసమే కేవలం. ఏదైనా ఒక ప్రజా సమస్య తీసుకుని ఈ సమస్య కోసం పోరాడినటువంటి చరిత్ర వాళ్ళకి ఎక్కడ ఉంది? వాళ్ళకి నిన్న చేసిందంటే ఏదో చెయ్యాలి కాబట్టి, సంవత్సరం అయింది కాబట్టి. రైట్ అండి, ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. ప్రజలకు కొంతమందికి చెప్పాలి కదా, ఇవాళ ఈ సవాల్ చేసిన వాళ్ళందరూ ఎక్కడున్నారు. ఇందాక ఇప్పుడు వెంకటేశ్వర గారు ఒక మాట అన్నారు, అది కూడా ఆలోచించాలి. అంటే మనం అభివృద్ధి మీద దృష్టి పెడదామా, లేకపోతే వీళ్ళ గురించి వీళ్ళు ఏమన్నారని గుర్తుపెట్టుకుంటే నిజంగానే పని చేయలేము. పని చేయడం ఏంటి, అసలు వీళ్ళు అన్న మాటలు తలుచుకుంటే బయటకు కూడా రాలేరు కొంతమంది. అవి కూడా చూద్దాం బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్. బయటే ఉంటాయి, లోపల ఎప్పుడు ఉండవు. అర్జునుడు వస్తే అసలు నేను లేస్తే మనిషిని కాదు, అర్జునుడెవడు, భీముడెవడు, వాళ్ళని నిరగదీస్తా, కొడతా, ఇట్లా రకరకాలుగా మాట్లాడతాడు ఆయన. కానీ పాప నిజంగా ఫీల్డ్లోకి పంపిస్తే అంతే సంగతులు, ఏదో మూల దాక్కుని ఉండేవాడు.
ఇప్పుడు ఎందుకు ఉత్తర కుమారుడు గుర్తొచ్చాడంటే వైఎస్ఆర్సీపీలో మీకు కొంతమంది వీరులు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే అసలు పొద్దున్న లేస్తే వాళ్ళు